అందరికీ నమస్కారం. ఉదయం ఎటువంటి హడావుడు లేకుండా వంట చేస్తాను. ఎందుకు చేస్తాను, ఎలా చేస్తాను వీడియోలో చూపిస్తాను. ఉదయం 4 గంటలకు ఎందుకు, తర్వాత ఎందుకు లేవకూడదంటే, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఏం ఆలస్యమైన పర్లేదు, వంట మాత్రం ఆలస్యం అవ్వదు. ఉదయం లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు మన ఫ్యామిలీ గురించి ఆలోచించే ఒకే ఒక ఆదిశక్తి మన ఆడవారే. కొంచెం పని ఎక్కువగా ఉంటే 4కే లేస్తాను, కొంచెం తక్కువగా ఉంటే 4:30 ఇంకా 5కి అట్లా. ఈ రోజు బెండకాయ ఫ్రై చేస్తున్నా లంచ్ లోకి, అందుకే 4కే లేచాను. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఒక అర్జెంట్ టైం పడుతుంది కాబట్టి. చాలా చిన్న ప్రపంచం అంటారు, నిజమేనండి. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. నైట్ గిన్నెలు తోమలేదు, వెజిటబుల్స్ కట్ చేసుకోలేదు, అందుకే ఎల్లిగా లేదు. పతియే ప్రత్యక్ష దైవం మన నమ్మే ఆడవాళ్ళు ఉన్నాయి ఈ దేశంలో. అందులో నేను ఒకదాన్ని. ఎందుకంటే మా వారు డ్యూటీ నుంచి వచ్చాక తనకు కొంచెం కాళ్ళు ఒత్తి, అది తను పడుకున్నాక నేను పడుకుంటే ఓపిక లేకపోతే గిన్నెలు తోమను, ఇంకా వెజిటబుల్స్ కట్ చేయను. ఉదయాన్నే ఒక పక్క భయం, ఇంకో పక్క ధైర్యం. ఎందుకంటే ఇంట్లో గిన్నెలు ఉన్నాయి, భయం. ధైర్యం ఏంటంటే పచ్చడి చేయాల్సిన పని లేదు, ఇంట్లో మ్యాంగో పీకులు, అదే దోశలో నంచుకొని తిందాం అనేది ధైర్యం అవుతుంది. మండే టు సాటర్డే అలారం మోగిన బంద్ చేయను, సండే మాత్రం అలారం మోగి బంద్ చేస్తూ పడుకుంటూ ఉంటావు. ఇలాంటి పనులన్నీ నేను అనుకున్న టైంకి అయిపోవాలి. అంటే అప్పుడు హడావుడిగా లేవటం ఎందుకు, హడావుడిగా పనులు చేయాలి. ఎర్లీగా చేస్తే అయితే పడైనా ఈజీ అయిపోతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి, కామెంట్ ప్లీజ్.